వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో గురుకుల్ సెట్ VTG సెట్ 5వ తరగతి పరీక్షకు సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్లో భాగంగా EVS పరిసరాల విజ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలకు జవాబులను తెలుసుకుందాం. లెట్ us స్టార్ట్ అవర్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మొదటి ప్రశ్న, ఏనుగుల గుంపులో ఎన్ని ఏనుగులు ఉంటాయి? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం 10 నుండి 12. ఏనుగులు గుంపుల్లో ఉంటాయి. ఒక్కొక్క గుంపులో 10 నుండి 12 ఏనుగులు ఉంటాయి. తర్వాతి ప్రశ్న, ఏనుగుల గుంపుకు నాయకత్వం వహించేది ఏది? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం పెద్ద వయసున్న ఆడ ఏనుగు. ఏనుగుల గుంపుకు పెద్ద వయసున్న ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. తర్వాతి ప్రశ్న, ఎన్ని సంవత్సరాలకు మగ ఏనుగులు గుంపుల నుండి వేరుపడతాయి? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం 15 సంవత్సరాలకు. మగ ఏనుగులు చిన్నవిగా ఉన్నప్పుడు గుంపులోనే ఉంటాయి, కానీ 15 సంవత్సరాలు రాగానే గుంపు నుండి వేరుపడతాయి. తర్వాతి ప్రశ్న, గిజిగాడు పక్షుల్లో ఏ పక్షులు గూడు కడతాయి? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం మగ పక్షులు. గిజిగాడు పక్షుల్లో మగ పక్షులు మాత్రమే గూడు కడతాయి. తర్వాతి ప్రశ్న, అబ్దుల్ కలాం రాకెట్ ప్రయోగాల పరిశోధనలకు మూలం ఏమిటి? అబ్దుల్ కలాం రాకెట్ ప్రయోగాల పరిశోధనలకు మూలం ఏమిటి? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఎగురుతున్న పక్షుల గుంపు. డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారు సముద్ర తీరంలో ఎగురుతున్న పక్షుల గుంపును చూసి ఆలోచించేవారు. తర్వాతి ప్రశ్న, ఉదయాన్నే పెద్దగా ఘీంకరించి ఆహారం కోసం బయలుదేరే ఏనుగు ఏది? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం పెద్ద వయసున్న ఆడ ఏనుగు. ఏనుగుల గుంపుకు పెద్ద వయసున్న ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. ఇది ఉదయాన్నే పెద్దగా ఘీంకరించి ఆహారం కోసం బయలుదేరుతుంది. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది వారిలో సంఘజీవులు ఎవరు? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం కుటుంబాలతో కలిసి ఉండే మానవుడు. సంఘజీవులు ఎవరు ఇక్కడ? కుటుంబాలతో కలిసి ఉండే మానవుడు. తర్వాతి ప్రశ్న, ఏనుగుల గుంపుల్లో ఎక్కువగా ఉండేవి ఏవి? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆడ ఏనుగులు. ఏనుగుల గుంపుల్లో ఎక్కువగా ఆడ ఏనుగులే ఉంటాయి. తర్వాతి ప్రశ్న, మొక్కల నారలతో ఆకులను కుట్టి గూడు తయారు చేసే పక్షి ఏది? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం దర్జీ పిట్ట, టైలర్ బర్డ్. దర్జీ పిట్ట లేదా టైలర్ బర్డ్ మొక్కల నారలతో ఆకులను కుట్టి గూడు తయారు చేసుకుంటుంది. తర్వాతి ప్రశ్న, భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిచిన సంవత్సరం? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం 1983 మరియు 2011. భారత క్రికెట్ జట్టు 1983 సంవత్సరంలో మరియు 2011 సంవత్సరంలో ప్రపంచ కప్ను గెలిచింది. తర్వాతి ప్రశ్న, ఇండియన్ రోలర్ మరియు బ్లూ జే అని ఏ పక్షిని పిలుస్తారు? ఇండియన్ రోలర్ మరియు బ్లూ జే అని ఏ పక్షిని పిలుస్తారు? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం పాలపిట్ట. పాలపిట్టను ఇండియన్ రోలర్ అంటారు మరియు దీన్నే బ్లూ జే అని కూడా పిలుస్తారు. ఈ పాలపిట్ట యొక్క శాస్త్రీయ నామం కురాసియస్ బెంగాలెన్సిస్. ఈ పాలపిట్ట యొక్క శాస్త్రీయ నామం ఏంది? కురాసియస్ బెంగాలెన్సిస్. తర్వాతి ప్రశ్న, డాక్టర్ సలీం అలీ ప్రఖ్యాత శాస్త్రవేత్త దేనికి చెందినవారు? డాక్టర్ సలీం అలీ ప్రఖ్యాత శాస్త్రవేత్త దేనికి చెందినవారు? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం పక్షుల శాస్త్రవేత్త. డాక్టర్ సలీం అలీ పక్షుల యొక్క శాస్త్రవేత్త. ఈయనకు పాల్గెట్టి పురస్కారం కూడా లభించింది. తర్వాతి ప్రశ్న, సెల్ ఫోన్ టవర్ రేడియేషన్ వల్ల అంతరిస్తున్న జీవజాతి ఏది?
సెల్ ఫోన్ టవర్ రేడియేషన్ వల్ల అంతరిస్తున్న జీవజాతి ఏది? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం పిచ్చుకలు. సెల్ ఫోన్ టవర్ నుండి వచ్చే రేడియేషన్ వల్ల పిచ్చుకలు పూర్తిగా అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. తర్వాత తెలంగాణ రాష్ట్ర పక్షి ఏది? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం పాలపిట్ట. తెలంగాణలో దసరా ఉత్సవాల్లో పాలపిట్టను చూడడం శుభ సూచకంగా భావిస్తారు. తర్వాతి ప్రశ్న, భారతదేశ జాతీయ జంతువు ఏది? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం పెద్ద పులి. మన భారతదేశ జాతీయ జంతువు పెద్ద పులి. ఈ పులులు రాను రాను అంతరించిపోతున్నాయి. తర్వాతి ప్రశ్న, పరిసరాలకు అనుగుణంగా గూడును నిర్మించుకునేవి ఏవి? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం కందిరీగలు. పరిసరాలకు అనుగుణంగా కందిరీగలు తమ గూడును నిర్మించుకుంటాయి. తర్వాతి ప్రశ్న, గూడుని నిర్మించే కందిరీగలు ఏవి? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆడ కందిరీగలు. ఆడ కందిరీగలు మాత్రమే గూడును కడతాయి. ఇవి గుంపులు గుంపులుగా జీవిస్తాయి. చూడండి, ఇక్కడ ఆడ కందిరీగలు మాత్రమే గూడును నిర్మించుకుంటాయి. తర్వాతి ప్రశ్న, గూడులో ఒక్కొక్క ప్రదేశాన్ని ఒక్కొక్క పనికి వాడేవి ఏవి? గూడులో ఒక్కొక్క ప్రదేశాన్ని ఒక్కొక్క పనికి వాడేవి ఏవి? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం చీమలు. చీమలు వాటి గూడులో ఒక్కొక్క ప్రదేశాన్ని ఒక్కొక్క పనికి వాడతాయి. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది వానిలో గూడు కట్టి అవసరమైతే మరమ్మత్తు చేసే చీమలు ఏవి? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం కూలీ చీమలు. కూలీ చీమలు గూడు కడతాయి మరియు అవసరమైన మరమ్మతులు కూడా చేస్తాయి. మిగతా చీమలకు ఆహారాన్ని కూడా అందిస్తాయి. తర్వాతి ప్రశ్న, చీమలన్నింటికీ ఆహారాన్ని అందించే చీమలు ఏవి? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం కూలీ చీమలు. కూలీ చీమలు చీమలన్నింటికీ ఆహారాన్ని అందిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం గురుకుల్ సెట్ విటీజీ సెట్ 5వ తరగతి పరీక్షకు సంబంధించిన పరిసరాల విజ్ఞానంలో భాగంగా పరిసరాల విజ్ఞానానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు జవాబులను తెలుసుకున్నాం. మరిన్ని వీడియోలు మరియు మరింత సమాచారం కొరకు డిస్క్రిప్షన్ను చూడండి.